నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాల కోసం డిమాండ్. బోర్డుల వల్ల ఉపయోగం ఏమిటన్నా ఉప సర్పంచ్ల ఫోరం. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలన్న బీజేవైఎం. ట్యాంక్ బండ్ వద్ద ధర్నా. ఉపాధి హామీ బకాయిల కోసం ఒత్తిడి తేవాలన్న కార్మిక సంఘం. ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణ. సూర్యాపేటలో మాలదారులకు అన్నదానం. ఇంతకు మించిన మంచి పని ఏదీ లేదన్న వక్తలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. నూతన గ్రామ పంచాయతీలలో రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి అధికారులను కోరారు. మండల పరిధిలోని ప్రజలతో కలిసి తహసీల్దార్ మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చండూరు మండలంలో 8 నూతన పంచాయతీలు ఏర్పడి 3 ఏళ్లయ్యిందన్నారు. 3 చోట్ల మినహా మరెక్కడా ఏర్పాటు చేయలేదన్నారు. అందువల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నూతన గ్రామ పంచాయతీల పేరిట బోర్డులు చూసి మురిసిపోవడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సమావేశంలో చొప్పరి లింగయ్య, మండలి సైదులు, ఆవుల సత్తయ్య, చొప్పరి రాజు, శివజంగయ్య పాల్గొన్నారు. చండూరు మండలంలో 3 సంవత్సరాల కిందట 8 నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పడినాయి. అందులో జోగ్గూడెం, కమ్మగూడెం, తాస్కాన్గూడెం మినహా మిగతా గ్రామ పంచాయతీలైనటువంటి చొప్పరివారిగూడెం, గొల్లగూడెం, తిమ్మారెడ్డిగూడెం, షేరిగూడెం, అదేవిధంగా పడమటితాల గ్రామ పంచాయతీల్లో 3 సంవత్సరాలు గడిచిన అటు పంచాయతీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయలేదు. దీని మూలంగా అట్టి పంచాయతీ ప్రజలు మునుపటి గ్రామాలకు వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రజల సౌలభ్యం దృష్ట్యా తక్షణమే ఇట్టి పంచాయతీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులుగా పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం తగ్గించాలని బీజేవైఎం కోరింది. అదేమని అడిగితే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ సంస్థ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఒడిశల అర్జున్, కొండాజీ శ్రావణ్, పొలాస భారత్, ఆకుల కార్తిక్, గిల్లి విజయ్, సాయికృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ బండి సంజయ్ పిలుపు మేరకు, అదేవిధంగా యువమోర్చా అధ్యక్షుడు బానన్న పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో డీజిల్ పెట్రోల్పై వ్యాట్ తగ్గించి ప్రజల మీద భారం లేకుండా చేసింది. బీజేపీ ప్రజల వైపు ఉంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై భారం వేసి ఇదైతే నిరుద్యోగులు, రైతులు ప్రతి వారి మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా ఈ కేసీఆర్ గారు మొండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగా ఉపాధి హామీ బకాయిల కోసం రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట్ భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. కనీస వేతనం చట్టం ప్రకారం రోజు కూలి కింద 600 రూపాయలు చెల్లించాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పథకం వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ 14 సంవత్సరాల కాలంలో ప్రధానంగా 7 సంవత్సరాలను మనం తీసుకుంటే ఎప్పుడైతే ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని రోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత యూపీఏ ప్రభుత్వంలో 80,000 కోట్ల నిధులు ఈ రాష్ట్రానికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. రాను చూస్తే ఈ సంవత్సరం 63,000 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రాను కూడా ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మొత్తం చట్టంలో ఆ మొత్తం నిధులను కూడా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు మనం కనుక చూస్తే
ఉపాధి హామీకి సంబంధించిన దాంట్లో గతంలో మరి మనం ఉపాధి హామీ చట్టం మొదట్లో వచ్చినప్పుడు ఉపాధి హామీ మొత్తం కూడా ఇది కూలీల కోసం వచ్చేటువంటి పథకం, ప్రతి రూపాయి కూడా కూలీల కోసం ఖర్చు చేసేది. కానీ ఇప్పుడు రాను ఏం చేస్తున్నారు, దీన్ని మెటీరియల్ కాంపౌండ్ పేరుతో మరి మొత్తం కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి అది. అదే ఇతర రంగాలకు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి అది. రాను మరి 60% కూలీలకు డబ్బులు ఖర్చు పెట్టేది, 40% మెటీరియల్కి మార్చారు. ఇప్పుడు తిరిగి రివర్స్లో మొత్తం 40% మాత్రమే కూలీలకు, 60% మెటీరియల్ కాంపౌండ్ పేరుతోటి పెద్ద ఎత్తున ఈరోజు నిధులు స్వహా అయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అసలు ఈ ఉపాధి హామీ పథకం చట్టంలో అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు, కానీ దీంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. యంత్రాలు కూడా వాడకూడదని చెప్పేసి ఈ చట్టంలో చెబుతుంది, కానీ యంత్రాలు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి అది. అంటే మొత్తంగా చట్టంలో మొత్తం కూడా ఈ దానికి సంబంధించిన నిధులను మొత్తం కూలీలకే కేటాయించాల్సింది. కానీ ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి పేరుతోటి ఈరోజు డంపింగ్ యార్డులు కానీ, శ్మశాన వాటికలు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, ఇట్లాంటి వాటి పేరుతోటి గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ, పశు వైద్యశాల బిల్డింగులు కానీ, అంగన్వాడీ బిల్డింగులు కానీ, ఈరోజు ప్రతి డెవలప్మెంట్ పేరుతోటి మొత్తం కూడా కోట్లాది రూపాయలు ఈరోజు కాంట్రాక్టులు జేబులు నింపేందుకు కోసం, అధికార పార్టీ జేబులు నింపేందుకు కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి కూడా ఈ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కూలీలకు కూడా ఈరోజు మరి కుటుంబానికి 100 రోజులు కనిపిస్తుంది, కానీ వాస్తవంగా కుటుంబంలో నలుగురింటి కేవలం 25 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. అసలుకి కరోనా వచ్చింది, పన్నీరు మొత్తం కోల్పోయినటువంటి పరిస్థితి, కూలీలు పనులు దొరకక దుర్భరమైన జీవితం గడిపినటువంటి ఈ పరిస్థితుల్లో దానికి 200 రోజులు పెంచాలని, అదేవిధంగా రోజు కూలి కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పింది, దాని ప్రకారం రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు తాగునీరు, మెడికల్ కిట్లు, టెంటు, పార, గడపార ఇలాంటి సౌకర్యాలు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు గతంలో మొన్న జమ్మికుంట మండల పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగనున్నాయి. కన్వీనర్ ముక్క వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ కొండ్ల నాగేష్, ఎన్నికల అధికారి పబ్బతి రాజగోపాల్ మాట్లాడుతూ గురువారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. 4వ తేదీన పరిశీలన ఉంటుందని, అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేస్తామన్నారు. 12వ తేదీన ఎన్నిక జరుగుతుందన్నారు. విజ్డమ్ జూనియర్ కళాశాలలో పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని పాటించాలని కోరారు. నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. 2021-23 2 సంవత్సరాల కొరకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. తేదీ 2/12/2021 గురువారం నుండి శుక్రవారం వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10:30 నుండి 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ తీసుకోబడుతుంది. నామినేషన్ల స్థలము విజ్డమ్ జూనియర్ కాలేజ్, జమ్మికుంట, సాయి టెంపుల్ ప్రక్కన. తర్వాత 4వ తారీఖు 2వ నెల 4/12 శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు స్క్రూటినీ ఉంటుంది. 4/12/2021 రోజు సాయంత్రం 2 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించబడుతుంది. తేదీ 12/12/2021 ఆదివారం రోజున పోలింగు. సమయం 8 గంటల నుంచి 3 గంటల వరకు అధ్యక్షుల ఎన్నికకు ఓటింగు వినియోగించుకోవాలని కోరుచున్నాం. సాయంత్రం 6 గంటలకు గెలుపొందిన అభ్యర్థులను అధ్యక్షులుగా ప్రకటించబడుతుంది. స్థలము విజ్డమ్ జూనియర్ కాలేజ్, సాయి మందిర్ ప్రక్కన, వేల్వంక రోడ్, జమ్మికుంట. ఓటు వేసేవారు ఎవరైనా కూడా, సూచించేవారైనా బలపరిచేవారైనా విధిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొని రావాల్సి ఉంటుంది. తర్వాత పోటీ చేసే సూచించేవారు బలపరిచేవారు ఏదైనా ఒక అభ్యర్థికి మాత్రమే సూచించడానికి కానీ బలపరచడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి బలపరచడానికి కానీ ఇద్దరు సూచించడానికి కానీ వీరుడే. తర్వాత నోటిఫికేషన్ పోటీ చేసేవాడు నామినేషన్ వేసేటువంటి వ్యక్తి 5,000 రూపాయలు చెల్లించబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నప్పటికీ కూడా 5,000 రూపాయలు మాత్రం చెల్లించబడవు. వీటికి నిబంధనలు 2 సంవత్సరాల మహాసభ సభ్యత్వం కలిగి ఉండాలి. పట్టణ మండలానికి రెండింటికి ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. అంటే మండలానికి అధ్యక్షుల ఎన్నిక,
పట్టణానికి అధ్యక్షుని ఎన్నిక, రెండు అధ్యక్షులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి అర్హతలు 2 సంవత్సరాల మహాసభ సభ్యత్వం కలిగి ఉండాలి. తర్వాత 2 పర్యాయాలు చేసి ఉన్నటువంటి వారికి అర్హత లేదు. సందేశాత్మక చిత్రాల నిర్మాణంలో అమేజింగ్ స్టార్ వేముల అశోక్ కృషి అభినందనీయమని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్లో కరోనా క్రియేషన్స్ రూపొందించిన ఇల్లాలు ప్రియురాలు లఘు చిత్రాన్ని జెడ్పీటీసీ సంధ్య విడుదల చేశారు. అమేజింగ్ స్టార్ వేముల అశోక్, సునీత, కళ్యాణి జంటగా నటించగా ఆర్కే పటేల్ స్వీయ రచనల దర్శకత్వంలో కుటుంబ కథా సారాంశంతో చిత్రీకరించారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కందుల పోషం డైరెక్టర్ ఆర్కే పటేల్, మూలశంకర్, రమాకాంత్, కళ్యాణి, అంజిబాబు పాల్గొన్నారు. సినిమాలో నేను హీరోగా నటించాను మరియు ప్రొడ్యూసర్గా చేశాను. కుమార్ పటేల్ దీనికి డైరెక్షన్ వహించారు. ఇందులో మా పిల్లలుగా వీళ్ళు జస్విత అండ్ తన్వి మనం ఎట్లా అందులో నుండి తేలుకోగలుగుతాం అనేటువంటి ఒక మంచి సందేశాన్ని మరి అరగంటలో షార్ట్ మూవీ ద్వారా వీళ్ళు తెలియజేయడం అనేది మరి చాలా సంతోషకరమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లకి మరి దాన్ని ఎక్కువగా ఊహించుకొని అనేక కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇట్లాంటివి జరగకుండా మరి వాటి నుండి ఎట్లా తేలుకోవాలనేటువంటి ఒక ఆలోచనని కలిగించేటువంటి విధంగా కుటుంబ సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని ఈరోజు ఇల్లాలు ప్రియురాల్ని మరి రిలీజ్ చేసుకోవడం సంతోషకరంగా భావిస్తూ దీన్ని అందరూ కూడా ఆదరించాలని, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఈ మూవీని తీయడం అనేది మరి తప్పకుండా అందరం కూడా ఆదరించి దీన్ని షేర్ చేయడం కావచ్చు, వ్యూస్ పెంచుకోవడం కావచ్చు, ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా ప్రోత్సాహాన్ని అందించినటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. మరి ఇది ఒకటే కాదు, కరోనా క్రియేషన్స్ బ్యానర్ మీద చాలా షార్ట్ మూవీస్ వచ్చినాయి ఇప్పటి వరకు కూడా. మరి అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు మరి దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు, అంటే అందరూ వీక్షిస్తూ ఉన్నారు. మంచి ట్రెండింగ్లో ఉన్నది అది. కాబట్టి ఇంకా కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్తూ, ఇంకా మున్ముందు కరోనా క్రియేషన్స్ బ్యానర్ మీద అశోక్ అన్న ఇంకా ఎన్నో సందేశాత్మక మూవీస్ తీయాలని, దానికి పూర్తి సహకారం అది ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి దర్శకత్వం వహించిన కుమారన్న కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇందులో నటించిన నటీనటులకు కూడా హార్దిక శుభాకాంక్షలు. ఇంకా మీరు భవిష్యత్తు లోపల ఈ షార్ట్ మూవీసే కాదు, ఇంకా కూడా ఎన్నో అవకాశాలు మీ అందరికి కూడా అందాలని, దొరకాలని మనస్ఫూర్తి ఆకాంక్ష. అయ్యప్ప స్వామి మాలధారులకు అన్నదానానికి మించిన గొప్ప కార్యం ఏదీ లేదని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ చెప్పారు. సూర్యాపేట పట్టణ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు గౌడ్, సుష్మారాణి దంపతుల కుమారుడు ఉమేష్ చంద్ర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. 8 సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్యాన్నదానం చేస్తున్న కార్యక్రమం చాలా మహోన్నతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్యము అన్నదానంతో కార్తీక మాసం స్టార్ట్ అయిన కాంచి కూడా అంతర్మాలలు ధరించిన స్వాములందరూ ఇక్కడ అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకర విషయము. కాబట్టి ఈరోజు సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు గౌడ్ స్వామి వారి కుమారుడి యొక్క జన్మదినం కావడం ద్వారా ఈరోజు
ఇక్కడ చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే చిన్నోడు బర్త్డే రోజు స్వాములకు అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇప్పుడు కార్యక్రమానికి ఇచ్చేసిన సూర్యాపేట పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోలాల సత్యనారాయణ గారికి, అదేవిధంగా మారు మార్కెట్ చైర్మన్ అన్న పెద్దిరెడ్డి రాజన్న గారికి, మరియు అదేవిధంగా టిఆర్ఎస్ నాయకులు మధుస్వామి గారికి, అదేవిధంగా కత్తిరెడ్డి నాగేశ్వరస్వామి గారికి, అదేవిధంగా బైర వెంకన్న గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గారు సుష్మారావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టిఆర్ఎస్ నాయకులకు మరియు పెద్దలందరికీ కూడా, మరి స్వాములందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితిని నిర్వహిస్తున్న యాదగిరి గారు కానివ్వండి, దాచపల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి, అంటే ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం ఈ కార్యక్రమం. దీనికి చాలా మంది దాతలు వచ్చి దానం చేయాల్సింది కూడా నేను కోరుకుంటున్నా. మంత్రపల్లి మన స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇంత ముందుకు అనేక కార్యక్రమాలు కూడా జరిగినాయి. నేను కూడా ఒకసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కావున అంటే ఒకటే, కార్తీక మాసం అంటే భక్తి మార్గంలో నడవడానికి ఒక మంచి మాసం ఇది. అందుకని ఈ మాసంలో భక్తి బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనారిటీలపై దాడులు పెరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఆరోపించారు. ఇలా జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు రక్షణ కరువైందన్నారు. దేశంలో మైనారిటీస్ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, అస్సాంలో కానీ పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ మైనారిటీస్కి ఏమాత్రం కూడా భద్రత లేనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది. కానీ వాస్తవంగా భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో మైనారిటీస్ చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ భారతదేశం రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఇవాళ భారతదేశంలో బీజేపీ మొత్తం కూడా మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఈ మైనారిటీస్ మీద దాడులు జరగొద్దని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా అనేక కలెక్టరేట్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనారిటీస్ మీద దాడులు జరిగితే ఖండిస్తానికి సిద్ధంగా వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ కేవీ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో అనేక మంది చక్కని సేవలు అందించారన్నారు. ఇప్పుడు మళ్లీ కరోనా ఒమిక్రాన్ వ్యాధులు వ్యాపిస్తే ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్నారని చెప్పారు. వేతనాల పెంపు దిశగా ప్రయత్నిస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ దుర్గం శ్రీనివాస్, నూకం భిక్షపతి, రమేష్, బోనకంటి సుభాష్ పాల్గొన్నారు. జరిగింది. ఆయుష్ కేంద్ర ప్రభుత్వ స్కీములో భాగం 2008-9 ప్రాంతంలో ఈ స్కీమ్ని నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కాలంలో ఆయుష్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఎస్ఎన్ఓలు ఈ 3 కేటగిరీలలో మొదటి 2 కేటగిరీలకి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ గారు 510 జీవో ద్వారా వారికి జీతాలు పెంచడం జరిగింది. ఆనాడు అధికారులు సరిగా ఎస్ఎన్ఓల గురించి చెప్పని కారణంగా, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కారణంగా 510 జీవోలో 2018లో వీళ్ళకి జీతాలు పెరగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాపం ఒక్క పైసా కూడా వాళ్ళ జీతాల్లో పెరుగుదల లేదు. కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అటు కాంట్రాక్ట్ లేబర్కి కానీ, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ, అదే రకంగా అటు గవర్నమెంట్ వాళ్ళకి కానీ కేసీఆర్ గారు జీతాలు బాగా పెంచారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకనే ఈరోజు వీరి సమావేశానికి నన్ను అతిథిగా పిలిస్తే రావడం జరిగింది.
టీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడిగా నేను ఈ సందర్భంగా ఈ సమస్య న్యాయమైందని, తప్పకుండా వీరికి కూడా కేసీఆర్ గారు మంచి మనసుతోటి ఆలోచించి 2018 నుంచి వీళ్ళకి జీతాలు పెరగలేదు కాబట్టి తప్పకుండా వీరికి జీతాలు పెంచుతారని చెప్పేసి ఆశిస్తున్నా. నేను కూడా వీరి సమస్యని గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, అదే రకంగా సీఎం గారి దృష్టికి వీళ్ళ జీతాల పెరుగుదల సమస్యను తీసుకెళ్ళి జీతాలు పెంచడానికి తగు కృషి చేస్తానని చెప్పేసి ఉద్యోగులందరికీ కూడా టీఆర్ఎస్ కార్మిక విభాగం తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా చాలామంది పిహెచ్సిలలో పిహెచ్లు మూసేసి మా ఉద్యోగాలను తీసేస్తారని ఎస్ఎన్ఓలు అక్కడక్కడ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడున్న సమస్య తీవ్రమైన సమస్యలు, కరోనా తదితర ఇతర సమస్యలు వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఎవరో అబద్ధ ప్రచారాలు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరిని కూడా ఎవరిని కూడా హెల్త్ రంగంలో ఉద్యోగాలు తీసేయరు. దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలకు విశాఖ వేదిక అయింది. ఈ పోటీల్లో 500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. 4వ తేదీ దాకా జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి గౌతమ్ రెడ్డి ఔత్సాహికులను అభినందించారు. దేశం గర్వించేలా సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన పోటీలు ఇప్పుడు మొదలయ్యాయన్నారు. 50 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. యువత నైపుణ్య సాధనపై దృష్టి సారించాలని కోరారు. అదే దిశగా ప్రభుత్వం కూడా కృషి చేస్తోందని తెలిపారు. స్కిల్ కాంపిటీషన్ అనేది ఇంటర్నేషనల్గా ఒక ఈ స్కిల్ ఇండియా ద్వారా ప్లస్ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ ద్వారా ప్రతి 2 సంవత్సరాలు ఇది జరుగుతూ ఉంటుంది. మరి గత సంవత్సరం అంటే 2 సంవత్సరాల క్రితం మనకి 2018-19లో రష్యాలో జరిగింది. ఈ కోవిడ్ వల్ల మనకి 2020లో జరగాల్సింది అది గాట్ పోస్ట్పోన్ టు 2022. ఇప్పుడు 3 జోన్స్ కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి సౌత్ జోన్ కాంపిటీషన్ ఈరోజు మనం విశాఖపట్నంలో December 1 నుంచి December 4 దాకా మనం ఇక్కడ ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేసాం. దీంట్లో మనకి ఒకటి గొప్పతనం ఏంటంటే స్కిల్లింగ్ అనేది మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఎంత ముఖ్యమనంటే ఈ స్కిల్లింగ్ అనేది రాబోయే ఉద్యోగాలకి జాబ్ రెడీస్, ఫ్యాక్టరీ రెడీస్గా తీర్చిదిద్దాలంటే మనం మొత్తం స్కిల్లింగ్ అనేది కూడా కొత్త ఎత్తులో తీసుకువస్తున్నాం అన్నమాట. ఇది ప్రధానమంత్రి గారు 2014 నుంచి ఆయన స్కిల్ ఇండియా కాంపిటీషన్, స్కిల్ ఇండియా విజన్ ద్వారా తీసుకొని వచ్చారు. అలాగే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ 2019లో కూడా స్కిల్లింగ్ అనేది పెద్ద ఎత్తున ప్రతి జిల్లాకు తీసుకోపోవాలని చెప్పి కూడా ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఒక స్కిల్ కాలేజ్ స్థాపించబోతున్నాం. అలాగే ఈరోజు జరిగే ఈ కాంపిటీషన్ ద్వారా సదర్న్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఫైనలిస్ట్, రేపు ఇండియా వైడ్గా ఇంకొక కాంపిటీషన్ జరిగింది. దాని తర్వాత ది సర్టిఫైడ్ అంటే ఎవరు ఆ ఇండియా కాంపిటీషన్లో పాస్ అవుతారో దిల్ బి రిప్రజెంటింగ్ ఇన్ షాంఘై ది కంట్రీ, ఇండియన్ కంట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తారు. అలాగే దీంట్లో దాదాపు నాకు తెలిసి 50 స్కిల్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ స్కిల్లింగ్స్ అనేది. ఈ డిఫరెంట్ స్కిల్లింగ్స్ అనేది కూడా ప్రతి దాంట్లో కూడా నాకు ఈరోజు తెలిసి దాదాపు 400 to 500 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ జరుగుతుంది ఈరోజు 5 స్టేట్స్లో నుంచి. ముఖ్యంగా మనం గతంలో కూడా మనకి స్కిల్లింగ్లో 13th ప్లేస్ వచ్చింది మనకి అవుట్ ఆఫ్ 63లో. ఈసారి మనం చూస్తుంటే ద వే ద ట్రైనింగ్ హెస్ హ్యాపెండ్, స్కిల్ ఇండియా మిషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్, ఇవన్నీ చూస్తుంటే కూడా మనకి రేపు రాబోయే రోజుల్లో కాంపిటీషన్లో మనం పెద్ద ఎత్తున వీఆర్ గోయింగ్ టు బీ ఏబుల్ టు కాంపీట్ వెరీ వెల్. అంటే ఇది కాంపిటీషన్ కన్నా మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనకి ఈరోజు పెద్ద బలం అనేది వచ్చేది కూడా రాబోయే రోజుల్లో అనేది వీ హ్యావ్ అ వెరీ యంగ్ పాపులేషన్ అక్రాస్ ద వరల్డ్. అన్ని దగ్గరలో గ్రేయింగ్ పాపులేషన్ ఉంటే ఈరోజు మనకి యంగ్ పాపులేషన్ ఉంది. ఈ యంగ్ పాపులేషన్ని మనం కానీ కరెక్ట్గా స్కిల్లింగ్తో తీర్చిదిద్దగలిగితే రాబోయే రోజుల్లో నాట్ ఓన్లీ ది ఇంజిన్స్ ఫర్ ద స్టేట్ ఆర్ ద కంట్రీ బట్ దే విల్ బి ది ఇంజిన్స్ ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ అనమాట. సో ఆ విధంగా మనం తీర్చిదిద్దాలని చెప్పి కూడా అక్రాస్ బోత్ ఇండియా, బోత్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ప్రయత్నం చేస్తుంది. అంటే దేర్ ఆర్ 2 స్కిల్ యూనివర్సిటీస్ మనం అనుకున్నాము. ఒకటి వచ్చి హైటెక్ స్కిల్ యూనివర్సిటీ, అంటే నేను మాట్లాడాను మీకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూ టెక్నాలజీస్ ఏది కావాలనుకున్నాము, లైక్ దట్ 9 సబ్జెక్ట్స్ ఏది మాట్లాడాము అవి ఇక్కడ తీసుకురా.
తిరుపతి విమానాశ్రయ ప్రాంగణంలో నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. అందుకోసం స్పెషల్ ఆఫీసర్ను నియమించాలన్నారు. లోక్సభలో మాట్లాడుతూ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇది అవసరమన్నారు. ఉడాన్ పథకం కింద దేశంలోనే ఇతర అన్ని నగరాలకు కనెక్టివిటీ ఇవ్వాలని కోరారు. లాజిస్టిక్ పార్క్ కూడా అవసరమన్నారు. Thank you, Professor, for giving me this opportunity to raise an important issue. Sir, I represent Tirupati Parliament constituency. Sir, Honorable Minister of Civil Aviation assured several times that Tirupati Airport is one of the 8 airports selected for promotion of MRO center, and Invest India also proposed to highlight Tirupati potential as an MRO center. I request Honorable Civil Aviation Minister to appoint a special officer for speedy implementation. రంగారెడ్డి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆర్జీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిబంధనలను పాటించని 12 వాహనాలపై కేసులు నమోదు చేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాధిక, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ బాపురావు ఆధ్వర్యంలో వివిధ ఆర్జీసీ డిపోలకు చెందిన మేనేజర్లతో చేపట్టారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని చెప్పారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం కోసం మరిన్ని బస్సులను అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాల కోసం డిమాండ్. బోర్డుల వల్ల ఉపయోగం ఏమిటన్నా ఉప సర్పంచుల ఫోరం. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలన్న బీజేవైఎం. ట్యాంక్ బండ్ వద్ద ధర్నా. ఉపాధి హామీ బకాయిల కోసం ఒత్తిడి తేవాలన్న కార్మిక సంఘం. ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణ. సూర్యాపేటలో మాలదారులకు అన్నదానం. ఇంతకు మించిన మంచి పని ఏదీ లేదన్న వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.